ఇంద్రజిత్ యాగం రామాయణంలో శక్తివంతమైన యజ్ఞం. రామాయణ మహాకావ్యంలో రావణుని కుమారుడు ఇంద్రజిత్ అత్యంత శక్తివంతుడైన రాక్షస వీరుడు. వేదాలు, శాస్త్రాలు, మాయా విద్యలు, యుద్ధ విద్యలలో అనన్య పరాక్రమి. అతనికి ఇంద్రజిత్ అనే పేరు రావడానికి కారణం స్వయంగా ఇంద్రుణ్ణి యుద్ధంలో ఓడించి పట్టుకోవడం. ఈ మహావీరుడు దేవతల నుండి ఎన్నో వరప్రసాదాలు పొందాడు. వీటిలో ముఖ్యమైనది నికుంభుల యాగం అంటే ఇంద్రజిత్ యాగం. ఇంద్రజిత్ యుద్ధంలో ప్రవేశించే ముందు నికుంభుల యాగం అనే ప్రత్యేక హవనం నిర్వహించేవాడు. ఈ యజ్ఞం ద్వారా అతనికి యుద్ధంలో అజేయత్వం లభించేది. యాగం పూర్తిగా సఫలమైతే అతనిని యుద్ధంలో ఎవరూ ఓడించలేరు. దేవతలు, రాక్షసులు కూడా అతనిపై విజయం సాధించలేరు. అతని బాణాలు, ఆయుధాలు అపరిమిత శక్తిని సంతరించుకుంటాయి. ఈ యాగం వల్ల అతనికి ఆకాశంలో విహరించే శక్తి, మాయా విద్యలపై పూర్తి అధికారం కలిగేది. లంకాపట్టణంలో నికుంభల అనే పవిత్ర స్థలంలో ఈ యాగం జరిపేవాడు. ఇది రావణుడి ఆజ్ఞతో నిర్మించబడిన ప్రత్యేక యజ్ఞశాల. నికుంభలాదేవి ఈ స్థలాన్ని కాపాడుతుందనే నమ్మకం ఉండేది. ఈ యజ్ఞశాలలో రాక్షస పద్ధతుల ప్రకారం ప్రత్యేకమైన రీతిలో యాగం జరుగుతుండేది. ఈ యజ్ఞం వైదిక పద్ధతిలో కాకుండా రాక్షస విధానంలో జరుగుతుంది. మాయా విద్యలతో కూడిన మంత్రాలను ఇంద్రజిత్ జపించేవాడు. రాక్షస సాంప్రదాయం ప్రకారం జంతువుల బలి వంటి రహస్య క్రియలు జరిపేవాడు. యజ్ఞం పూర్తయిన వెంటనే అతనికి అమిత శక్తి లభించేది. రామాయణ యుద్ధంలో లంకలో రామసేనతో ఘోర యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్ తన అపరిమిత శక్తిని పొందడానికి ఈ యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న విభీషణుడు రాముడికి ఈ సమాచారాన్ని అందించాడు. విభీషణుడు రాముడికి ఇలా చెప్పాడు: ఇంద్రజిత్ ఈ యాగం పూర్తి చేస్తే ఎవ్వరూ అతన్ని జయించలేరు. యాగం నడుస్తున్నప్పుడు అతనిపై దాడి చేసి ఆ యజ్ఞాన్ని అడ్డుకోవాలి అని. ఈ సలహాతో రాముడు లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు వంటి వీరులను పంపించాడు. వారు యాగం జరుగుతున్న నికుంభల స్థలాన్ని చేరుకొని యాగాన్ని భగ్నం చేశారు. యాగం విఘాతం వల్ల ఇంద్రజిత్ పూర్తి శక్తి పొందలేకపోయాడు. ఆపై జరిగిన భీకర యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్ను సంహరించాడు. ఇది లంకా యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు. రావణుని పరాజయానికి ఇది ప్రధాన కారణమైంది. ఇంద్రజిత్ యాగం రామాయణంలో యుద్ధ నీతికి, భక్తుల శక్తి, ప్రాముఖ్యతకు ఒక ఉదాహరణ. ఈ కథనం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అధర్మ మార్గంలో శక్తి సంపాదించినా అది శాశ్వతం కాదు. ధర్మబలంతో కూడిన యోధులు క్రమం తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. యాగశక్తి, మంత్ర విద్యలు ఎంత శక్తివంతమైన సత్యం, ధర్మం ముందు ఓడిపోతాయి. ఇంద్రజిత్ యాగం కేవలం యుద్ధ కళ కాదు, అది రాక్షసుల ఆధ్యాత్మిక సాధనలో ఒక శిఖరం. రామాయణంలో ఈ సంఘటన మానవజాతికి ఒక శాశ్వత బోధన. ధర్మం మాత్రమే విజయానికి మార్గం. జై శ్రీరామ్.